పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనము బీసీ నాయకులు బత్తుల సిద్ధేశ్వర్ గారితో ఉన్నాము. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ పాత జీవో ప్రకారమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు మరి? ఇవాళ బీసీలను నిట్ట నిలువున మోసం చేయడం, పట్టబగలు మోసం చేయడమే. గత 4-5 రోజుల క్రితం వరకు కూడా మేము చట్టబద్ధంగానే ఇస్తామని, చట్టబద్ధంగా ఇవ్వాలనే మా పోరాటం చేస్తూ వచ్చినాం. ఇక్కడ 12 రోజులు నిరాహార దీక్ష చేసినాం. ఢిల్లీలో వీళ్ళు పెట్టిన బిల్లులు వీళ్ళు పోరాటం చేయాల్సిన కాడ మేము పోయి ఢిల్లీలో 22 రోజులు దీక్ష చేసినాం. మమ్మల్ని ఓన్ చేసుకోలేరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళకి మోసం చేసే ఉద్దేశం ఉంది అనేది మాకు ఢిల్లీలో ఉన్నప్పుడే అర్థమైంది. కనుక ఇవాళ బీసీ సమాజం అంతా మండుతున్నది, కడుపుల పొగలు వస్తున్నాయి మాకందరికి కూడా. కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం, ఇవాళ హెచ్చరిస్తున్నాం, నోటిఫికేషన్ ఇంకా రాలేదు, రాకూడదు. మీ ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి, ఆ ప్రయత్నాలు ఆపుకోవాలి, నోటిఫికేషన్ రాకుండా ఉండాలి. ఆ హైకోర్టులో కేసు ఉన్నది, దాన్ని తేల్చాలి, గెలిపించాలి. లేదా ఇంకా 3 నెలల టైం కూడా ఉన్నది. ఒకవేళ నీ 3,000 కోట్లను చూసుకుంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ కాడ 3,000 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన అణచివేతగానే మేము భావిస్తున్నాం. రేపు ఒకవేళ తను మార్చుకోకుంటే అయినా నోటిఫికేషన్ ఇచ్చిండు అనుకో, మేము ఖచ్చితంగా ఆమరణ దీక్షకు వెళ్తున్నాం. మన ఆర్ కృష్ణ కూడా వస్తున్నాడు. రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసం 42 మంది బీసీ ఉద్యమ నాయకులు ఆమరణ దీక్ష చేయబోతున్నారని ప్రకటిస్తున్నారు. బీసీలలో ఐకమత్యం లేదు అని అంటున్నారు. రాజకీయ పార్టీలుగా విడిపోయారు, వాళ్ళు కలవలేరు, ఉద్యమాన్ని ముందుకు సాగనీయలేరు అని అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఐక్యంగా ఉన్నాము అనేది ఎప్పుడన్నా ఒప్పుకుంటారా? మా ఐక్యత ఏందో మాకు తెలుసు. కాబట్టి ఐక్యంగానే బీసీలు ఉంటారు. విడివిడిగా కనబడవచ్చు, విడివిడి సంఘాలే కనబడవచ్చు, విడివిడి కులాలే కనబడవచ్చు. అది కూడా మీరు సృష్టించిన కథనే. కానీ రేపు ఎన్నికలకు వచ్చేసరికి మా ఐక్యత ఏందో ఎన్నికల ఓటు బాక్సులు ఓటు పడ్డ తర్వాత వాళ్ళకి అర్థమైంది. రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ్ రెడ్డి, బీసీలు బ్రతుకుతుందే మా రెడ్డిల మీద ఆధారపడి, వాళ్ళను ఎప్పటి నుంచో ఒక 30-40 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఆదుకుంటూ వచ్చాము. అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా మేముంటేనే, రెడ్డిలుంటేనే బీసీలకు బతుకుంది అని చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. ఏమంటారు? ఇవాళ వాళ్ళు ఆదుకోవడానికి వాళ్ళు కష్టజీవుల, బీసీ ఎస్సీ ఎస్టీలు కష్టజీవుల. తరతరాలుగా కష్టాలు చేస్తే మా కష్టాన్ని దోచుకొని మీ దగ్గర దాచిపెట్టుకొని మేము ఆదుకున్నామని ఎచ్చుల మాటలు, గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు బుట్టెంగారి రాజవరెడ్డి, మాధవరెడ్డి. ఆయన పేదోడే కావచ్చు, లేదా మధ్యతరగతి కావచ్చు. కానీ రెడ్డిలకు సంపద ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు కష్టం చేసిండ్రా? వాళ్ళు ఎప్పుడు మేము అడ్మినిస్ట్రేషన్, మేము రాజులం, రెడ్డి రాజులం అని తిరిగే వాళ్ళే తప్ప వాళ్ళు శ్రమ చేసిన వాళ్ళు కాదు, సంపద సృష్టించిన వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా కూడా దోచుకున్న సంపద, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సంపద. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆదుకోవడం కాదు. మేము అనగారిన ప్రజలు, వాళ్ళను ఇలా వాళ్ళ జాతి బతికుంది అంటే అనగారిన ప్రజలు. తల్లి గర్భం నుంచి బయటికి తీసుకొచ్చినోడు ఒక మంగలి తల్లి తీసుకొస్తుంది. వాళ్ళ బట్టలు ఉతికించింది. వాళ్ళు ఇలా బతికుండడానికి, రోగాలు రాకుండా, రుష్టులు రాకుండా బతికుండడానికి కారణం చాకలి. వాళ్ళకి వాళ్ళ బో పెట్టడానికి రైతులుగా అనేక మంది శ్రామికులుగా పొలాలల్లో కష్టపడి పనిచేస్తే వాళ్లకు ఇవాళ కళ్ళు నెత్తికెక్కినాయి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకు సహకరించడం కాదు, వాళ్ళ జాతి బతికుందంటేనే, ఓవరాల్గా ఇవాళ అగ్ర కులాలు బతికున్నాయి అంటేనే ఇవాళ అనగారిన కులాల ప్రజల, శ్రామికుల యొక్క శ్రమ సంపద తప్ప ఇంకోటి కాదు. ప్రధానంగా చూసుకుంటే మీరేమో బీసీ రిజర్వేషన్లు అందరు బీసీల కోసం పోట్లాడుతున్నారు, అటువైపు ఓసీలనేమో చాలా ఓసీ కులాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ రెడ్డి వర్సెస్ బీసీ నడుస్తుంది. కారణం ఏంటి మరి? నేనేమంటున్నా, రెడ్డి పేదలు, రెడ్డి ప్రజాస్వామికవాదులు, వాళ్లకు నష్టం జరగడానికి కారణము బీసీ ఎస్సీ ఎస్టీలు కాదు. వాళ్ళకు నష్టం జరగడానికి లేదా వాళ్ళ కుల జనాభా దామాషాన్ని తింటున్నది అగ్రవర్గ రెడ్డిలు. వాళ్ళు ఎవరి మీద పోరాడాలి? బీసీల వైపు ఉండి అగ్రవర్గ రెడ్డిల మీద పోరాటం చెయ్యాలి. మా వాట మాకు కావాలి, మాది మాకు కావాలని వాళ్ళు పోరాటం చేయాలి. ఇతర కులాలు, అగ్ర కులాల్లో ఈవెన్ కోమట్లు, బ్రాహ్మణులు కూడా, వాళ్ళకు కూడా అగ్రవర్గ రెడ్డిల వల్లనే నష్టం జరుగుతుంది. వాళ్ళు అటువైపు పోరాటం చేయకుండా అటువైపు వాళ్లకు రక్షణ ఉంటూ, అగ్రవర్గ రెడ్డిలకు రక్షణగా ఉంటూ బీసీల మీద దాడి చేయడం అనేది దుర్మార్గం, అప్రజాస్వామికం.
తీన్మార్ మల్లన్న గతంలో చూసుకుంటే బీసీల కోసం చాలా రకాల సభలు పెట్టి బీసీల కోసం నేనున్న నా ప్రాణం బీసీల కోసం త్యాగం చేస్తా అని చెప్పిన తీన్మార్ మల్లన్న, మరి ఆర్ కృష్ణయ్య ఒకవైపు, తీన్మార్ మల్లన్న ఒకవైపు, వీళ్ళిద్దరు కలిసి ఒక స్టేజ్ మీద బీసీల కోసం పోట్లాడలేరా? నేనేమంటున్నా అంటే విడివిడిగా కనబడిన అందరి ఆలోచన, అందరి మనస్సు ఒకటి. వాళ్ళ ఇండ్లు వేరు వేరు కావచ్చు, ఇండ్లు అంటే పార్టీలు లేదా సంస్థలు. ఇవాళ ఒక స్టేజి మీద కనబడితేనే అని కాదు, నేను కూడా ఇన్ని రోజులు కనబడలేదు ఇవాళ వచ్చిన ఆర్ కృష్ణ దగ్గరికి. ఎందుకంటే ఆర్ కృష్ణ చేస్తుండు, చెయ్యని మనం మళ్ళీ నేను పోటీ వేదిక పెట్టడం ఎందుకు అని అనుకున్నా. ఇవాళ యుద్ధం ముందుకు వచ్చింది, ఇవాళ ఇక్కడికి నేను రావడం జరిగింది. కనుక రేపు 20 రోజుల ఏదైతే యుద్ధం ఉందో అది ఒక మహాభారత యుద్ధం లాంటిది. దాంట్లో ఆర్ కృష్ణన్న ముందు బాగానే ఉంటాడు, తీన్మార్ మల్లన్న కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాడు. ఆయనకు కూడా వేరే ఉద్దేశం ఏముండదు, ఆయనకు తెలిసిన మార్గంలో ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయనకు ఒక ఛానల్ ఉంది, ఆయనకు పార్టీ పెట్టుకున్నాడు, ఆయనకు నిర్మాణం చేసుకుంటున్నాడు. కాబట్టి పార్టీ వేరు, ఇక్కడ ప్రజా సంఘాలు వేరు. కనుక పార్టీ తన పద్ధతిలో తన పోరాటం చేస్తూ ఉంటుంది. రేపు ఎన్నికల్లో నిలబడతాడు. అది జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు ఏదైతే 22%తో జరగబోయే ఈ ఎన్నికలకు మరి మీరు అడ్డుపడే అవకాశం ఉందా? ఎందుకంటే మీకు కావాల్సిన 42%తో జరగట్లేదు కదా. మేము అడ్డుపడడం అనేది ఉండదు. రేపు మేము 42% కాడు ఉండదు, ఇంకా 60% వరకు లేదా మొత్తం ఎస్సీ ఎస్టీ మా సోదరులు తీర్చిపెడితే మొత్తానికి మొత్తం మా బీసీని గెలిపించుకోవడానికి మా రిలే దీక్షలు, మా ఆమరణ దీక్షలు, మా పోరాటాలు, మా ఓటు మాకు వేసుకుంటాం, మమ్మల్ని మేము గెలిపించుకుంటాం.